తీసుకొస్తాను ఇవాళ नीलो से बट्टा इधर पानी का आना यार हमारा डबल बेडरूम देखो बोल रहा हूँ आपको మున్సిపల్ పరిధిలోని అర్బన్ కాలనీ ఇంద్రమ్మ అర్బన్ కాలనీ నూకపల్లి కాలనీ ఈ కాలనీని 2006-7 సంవత్సరం లోపల అప్పుడు 4000 పట్టాలు ఇచ్చి లాటరీ ద్వారా ఇక్కడ దాదాపు 2149 గృహములు ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 తర్వాత జీవో 171 జీవో 33 జీవో 44 ద్వారా 4058 గృహములు మంజూరు కాగా అందులో 2149 గృహాలు మంజూరు కాబట్టినవి ప్రగతిలో ఉన్నవి. అందులో 1676 గృహములు మాత్రము ఆన్లైన్లో చేయబడినవి, 473 గృహములు ఆన్లైన్ చేయబడలేదు. ఈ 1676 గృహములు ఆన్లైన్ చేసినప్పటికీ అప్పుడు లింటల్ లెవెల్, బేస్మెంట్ లెవెల్, లింటల్ లెవెల్, రూఫ్ లెవెల్, తర్వాత స్లాబ్లు వేసిన వాటికి పేమెంట్ ఇవ్వడం జరిగినది. తర్వాత దీంట్లో 37-22 గృహాలని సివిల్ సప్లై డాటా తోటి ఎంక్వైరీ చేయిస్తే తమ ద్వారా 416 కలవట్లేదని చెప్పి దాని ద్వారా కలెక్టర్ గారు మళ్ళీ రీవెరిఫికేషన్ చేసినట్టయితే అందులో ఒక 62 లబ్ధిదారులు మాత్రము 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటూ ఈ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడనే ఉంటారు. వాళ్ళు ఏమంటున్నా నేను నిజంగా మీ అందరిని చూస్తుంటే జగిత్యాల పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలు ఎంతమంది ఉన్నారనేది మనకు కనబడుతున్నారు. వాస్తవంగా ఇవాళ వచ్చిన వాళ్ళందరూ కూడా जो भी हाजरीन है सब जो है बेघर वाले हैं और सब लोगों को जो है घर दिलवाना, घर देना हुकूमत की जिम्मेदार है. మీకు అందరికీ ఏదైతుందో ఇండ్లు ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. వాస్తవంగా జగిత్యాల పట్టణానికి సంబంధించి వివిధ గ్రామాల నుండి ఇల్లు లేనట్టుగా నిరుపేద అందరూ కూడా వాళ్ళు ఉపాధి నిమిత్తం ఇక్కడికి వచ్చి స్థిరపడతారమ్మా. జగిత్యాల పట్టణం కావాలంటే బతుకుదేరు కోసం వస్తారు. ఇక్కడికి బతుకుదేరు కోసం వచ్చిన వాళ్ళకి అందరికీ ఏదైతున్నదో వారికి నివాసాలు కల్పిత బాధ్యత ప్రభుత్వం కాబట్టి అప్పుడు 40 సంవత్సరాల క్రితం ముందు చెప్తున్నాను. ఇప్పుడు కొద్దిమందికి వినొస్తుంది, కొద్దిమందికి వినొస్తలేదు. వినరానో ఏదైతుందో దయచేసి తప్పుగా భావించకండి. ఈ మైక్ అంతే ఉంది, నా నోరుకు అంతే ఉన్నది. వినొచ్చిన వాళ్ళు సంతోషపడి, వినరాని వాళ్ళకు మా మిత్రులు ఈయన సిటీ కేబుల్ ఉన్నది, వాళ్ళ సిటీ కేబుల్ మొత్తం రికార్డు చేస్తున్నాడు. మొత్తం మీకు అందరు చూపెడతాడు. నేను మాట్లాడిన మాటలు అన్ని కూడా రికార్డ్ అవుతున్నాయి. ఏ ఒక్క మాట కూడా పొల్లు పోకుండా రికార్డ్ అవుతుంది. ఆ మాట నేను జగిత్యాల పట్టణానికి సంబంధించి ఇల్లు లేని వారికి అందరికి కూడా అప్పుడు 40 ఏళ్ళ కింద తల్లి టిఆర్ నగర్ లా అందరికి స్థిర నివాసం ఏర్పాటు చేసినమ్మా. 40 సంవత్సరాల క్రితం
ఇప్పుడే అక్కడ పోయి వచ్చి నేను తర్వాత కాలం లోపల ఏదైతుందో మళ్ళీ కాలం గడిచింది, సంవత్సరాలు పెరిగినాయి. పెరిగిన సంవత్సరాలకు అనుగుణంగా ఏదైతున్నదో ఇల్లు లేని వాళ్ళు కూడా మళ్ళీ పెరిగి వచ్చిండ్రు. వాళ్ళకందరికి ఇల్లు కల్పించాలని చెప్పని 15 సంవత్సరాల క్రితం నేను చెప్పిన కదా, నేను అందరికి గుర్తించి ఇదే మన నూకపల్లి శివారు లోపల ఉన్న ప్రభుత్వ స్థలానికి అనుగుణంగా ఇంకా 111 ఎకరాలు ప్రభుత్వంకి వెళ్ళి కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కట్టబడ్డ ఇండ్లన్నీ కూడా ఏదైతున్నదో దాని అడుగు జాగా 111 ఎకరాలు 2009లో అంటే 14 సంవత్సరాల క్రితం అప్పుడు నేను ఎమ్మెల్యే ఉంటున్నామ్మా. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంత్రి కూడా ఉంటే అప్పుడు ఆర్మీ మంత్రి ఉంటున్నామ్మా. నాకున్న అవకాశంతో డాంబరుడు వేయడమే కాక ఈ 111 ఎకరాల భూమిని సేకరించి అందరిని గుర్తించి అందరికి ఏదైతుందో సొంత ఇండ్లు సొంత జాగాలు కట్టేటట్టు ప్రభుత్వం ఇప్పుడు ఏదైతుందో వాళ్ళ విధానం మారింది. డబుల్ బెడ్రూమ్ అని చెప్పని ఏదైతుందో కింద ఒక అంతస్తు మీదో అంతస్తు నడుములో అంతస్తు కట్టింది. ఇప్పుడు ఎందుకంటే జాగాలు తక్కువ ఉంటే అట్లా కట్టాలి. ఇక్కడ మనకు అదృష్టం కొద్ది జాగాలు ఉన్నాయి. ఇక్కడ జాగాలు లేని కాడ అంతస్తులు కట్ట దొరుకుతాయి తల్లి. ఇక్కడ మనకు జాగాలు ఉన్నాయి. సరే అప్పుడు మనం ఏదైతుందో 4000 ఇండ్లు నేను ఆరంభింపజేసినో అవి వివిధ దశల్లో నిలిచిపోయినాయి. కొన్ని బేస్మెంట్ అయినాయి, కొన్ని లెంటలు అయినాయి, కొన్ని కప్పు పడ్డాయి, కొన్ని రూఫ్ లెవెల్ ఉన్నాయి. అప్పుడు నాకు అదృష్టం బాగలేక నేను ఎన్నికల్లో ఫలితం పొందలేకపోయినా అప్పుడు మిత్రులు రమణ గారు ఎమ్మెల్యే గెలిచిందమ్మా ఎప్పుడో 2009లో. తదుపరి కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం 2014లో రాష్ట్రం ఏర్పాటు కాబట్టి జరిగిందమ్మా. ఇప్పుడు 2014కి వెళ్ళి ఇప్పుడు 10 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 10 సంవత్సరాల కాలం ఏదైతున్నదో జగిత్యాల పట్టానికి సంబంధించి ఇండ్లు లేని వారికి అందరికి ఇండ్లు నిర్మాణం చేపట్టాలనే భావన తలుపుతోని గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో లబ్ధిదారుల గుర్తింపే కానీ నిర్మాణాలు చేపట్టడం జరిగింది. అప్పుడు ఏదైతుందో మనం ముందు ఆరంభింపజేసిన 4000 ఇండ్లు ఏదైతుందో ఆ నిరుపేద వర్గాలకు వారికి అందరికి కూడా స్థానికంగా ఇంటి సౌకర్యం కల్పించాలని చెప్పని ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఇల్లు అంటే కేవలం ఇల్లు నిర్మాణం చేస్తే సరిపోదు, ఇంటి నిర్మాణంతో పాటు కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలి. మౌలిక సదుపాయాలంటే డ్రైనేజ్ వాటర్ వ్యవస్థ ప్రధానమమ్మా, త్రాగునీరు ప్రధానం అని చెప్పి అంటున్నా, కరెంటు ప్రధానం. ఈ 3 కల్పించబడ్డప్పుడు మాత్రమే ఆ ఇంట్లో ఎవరైనా ఉండగలుగుతాం. ఒకటి త్రాగునీరు, రెండోది డ్రైనేజ్ వ్యవస్థ. డ్రైనేజ్ వ్యవస్థ పాకి ఏదైతున్నదో వాటికి ఒక కన్క్లూడింగ్ పాయింట్ సైనేజ్ సెప్టిక్ ట్యాంక్ లేకుంటే మొత్తం ఇల్లంతా గబ్బు పట్టిపోతుంది. ఈ సెప్టిక్ ట్యాంక్ ఒకటి నిర్మాణం చేయాలి, త్రాగునీటి సదుపాయం కల్పించాలి, కరెంట్ ఒకటి కావాలి. ఈ 3 అయితేనే ఎవరైనా ఇళ్ళలో ఉండగలుగుతారు. వాస్తవంగా ప్రభుత్వం ఎక్కడ ఇండ్లు మంజూరు చేసి అవి కేటాయింపు చేయాలని చెప్పారంటే ఈ 3 సౌకర్యాలు కల్పింపడ్డ తదుపరి మాత్రమే ఇండ్లు కేటాయింపు చేయాలి. నువ్వు ఎంతవరకు ఈ 3 కల్పించలేవో నువ్వు ఇల్లు మంజూరు ఇచ్చి కాగితం ఇచ్చినా కానీ అది ఉండడానికి యోగ్యం ఉంటే తాళం వేసుకుంటావు. ఇప్పుడు నీకు వచ్చిన ఇంటికి నువ్వు తాళం వేసుకోవచ్చు, దాన్ని ఎవరు కూడా అభ్యంతరం పెట్టరు. కానీ అందులో ఉండాలి అని అంటే మాత్రం ఏదైతుందో నేను చెప్పిన 3 సౌకర్యాలు కావాలి. త్రాగునీరు కావాలి, సెప్టిక్ ట్యాంక్ కావాలి, కరెంట్ కావాలి. ఈ 3 సౌకర్యాలు కల్పించబడ్డప్పుడు మాత్రం ఏదైతున్నదో అవి నివాసిత యోగ్యమైతే మీరు ఉండగలుగుతారు. ఎన్నికల ముందు ఏమైందమ్మా, ఎన్నికలు దగ్గర పడ్డాయి, నోటిఫికేషన్ వస్తున్నది, ఇవి కాలేదు. మరి పంపిణీ చేస్తే మీ అందరికి ఒక ఆశ పుడుతుంది. ఈ పంపిణీ చేస్తే మీకు ఆశ పుడుతా పుట్టదా? కాగితం అయితే పడ్డ చేతుల, కాగితం చేతులు పడితే మిగిలిన కార్యక్రమాలు తదుపరి చేయడం జరుగుతుంది అనే ఆలోచనతో ఏదైతుందో వాస్తవంగా అవి నివాసితానికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పన చేపట్టబడలేకున్నప్పటికీ కూడా అప్పుడు ఆదరాబాదరగా ఏదైతుందో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని చెప్పని ఈ అర్హతకు అనుగుణంగా అవన్నీ కూడా మీ పట్టాలు ఇచ్చి ఇండ్లు అలాట్ చేసింది. ఇండ్లు అలాట్ చేసిన తర్వాత అందరికి కాగితాలు ఇచ్చినాయి, ఇల్లు వచ్చింది.
ఉందామని మాత్రం నీళ్లు లేవు. ఉందామంటే ఏం కావాలి? నీళ్లు కావాలి, కరెంట్ కావాలి, సేఫ్టీ ట్యాంక్ కావాలి. ఇవన్నీ కావాలంటే ఇప్పుడు అందరు అధికారులు లెక్కలు చేసిందమ్మా. అంత ఒక 25 కోట్ల దాకా వచ్చిందమ్మా లెక్క. 25 కోట్ల ఎంత వచ్చిందా రాజేశ్వర్ గారు? సై సలామత్ ఆరోగ్యంగా ఉండాలి. మమ్మల్ని అందరి ఇళ్లకి ఏదైతుందో మా ఇళ్లలో ఉగాదికి ఏదైతే పాయసం వండుకొని తినాలి. అక్కడ हमारा कवादी महीना रमजान को 3 महीने की बात बोल रहा हूँ, मैं ज्यादा नहीं बोल रहा हूँ. मैं आज जो है आया हूँ, मैं कल आके फिर सबसे मैं मीटिंग कर लेता हूँ. क्या क्या कैसा करना, कैसे काम शुरू करना मैं कराता हूँ. मैं मेहरबानी करके एक 3 महीने के अंदर जो पूरा मसला है मुझे मालूम हो गया. क्या क्या खिल्लत है, क्या क्या मसालत है मुझे मालूम होता है. ये पूरा मसाइल ये किल्लत जो है दूर करना मैं अपनी जिम्मेदारी मिलकर बोलते हुए मैं सब लोगों को माफ करना. आप लोग थोड़ा तकलीफ दिया, माफ करना आप लोग तकलीफ दिया. आज जैसे टीवी में देखे आप लोग जीवन रेड्डी आज आ रहे, इन्हें कुछ काम वाले हैं, जरूर कुछ करते होंगे बोल के आप लोग आए. मैं जरूर काम वाले हूँ, जरूर कुछ करता हूँ. आप सब लोग घर में रहे जैसे करना मेरी जिम्मेदारी बोल के बोला. ఇవన్నీ కూడా ఏదైతుందో నేను తక్షణమే ఆరంభింపజేస్తా. 3 మాసాల లోపల ఏదైతుందో మీకు అందరికి ఇళ్ళకు లోపల చెప్పించే బాధ్యత నాది అని చెప్తూ దయచేసి మరి మీరు అందరూ కూడా ఇంకేమైనా ఒకరు మాట్లాడండి. నేను చెప్పిన దానికి అదనంగా మాట్లాడమంటారు. మాకు గుళ్ళు కావాలంటుంది. గుళ్ళు అంటే ప్రార్థనా మందిరాలు. హిందువులకు ఎట్లయితే దేవాలయం కావాలో ముస్లింలకు ఏదైతే मस्जिद కావాలి, క్రిస్టియన్లకు ఏదైతే చర్చ్ కావాలి. ये 3 भी बोल रहा हूं मैं. यहाँ पे हिंदू भाइयों के वास्ते बहनों के वास्ते మా తెలుగు ఆడబిడ్డలకు అందరికీ మీకు రాముల వారి గుడి కట్టించే బాధ్యత నాది తల్లి అంటున్నా. రాముల వారి గుడి కట్టించే బాధ్యత నాది అంటున్నా. మా ముస్లిం ఆడబిడ్డ సోదరులందరూ కూడా మస్జిద్ కూడా నేనే కట్టిస్తాను. మా క్రిస్టియన్లు కూడా ఏదైతుందో నేనే చర్చ్ కట్టిస్తాను. ఈ 3 కూడా చేస్తా అని చెప్పండి. థ్యాంక్ యూ. ఇల్లు రానోళ్ళకు కూడా ఏదైతుందో వాళ్ళకు కూడా 5 లక్షల ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. जिसको घर नहीं आए వాళ్ళకు కూడా 5 లక్షల పెట్టి ఇల్లు మంజూరు ఇప్పిస్తా తల్లి. నేను ఇప్పిస్తా తల్లి అంటున్నా. నేను ఇల్లు రాని వాళ్ళకు ఇల్లు కూలగొట్టి నుగపేద హౌసింగ్ కట్టిన వాళ్ళకి ఏదైతుందో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. ఎవరి జాగాలైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండ్రో వాళ్ళకు కూడా నేను ఏదైతే ఇల్లు మంజూరు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తా అని చెప్పి అంటున్నా. ఏది లేని వాళ్ళకి ఏదైతుందో సొంతంగా కట్టుకుంటే 5 లక్షలు ఇప్పిస్తా అని చెప్పండి. ఇస్తాను కదా, ఇస్తా. ఆ శ్మశాన వాటి కూడా माफ करना क्षमिंचंడి. శ్మశాన వాటి ఖబర్స్థాన్ भी मेरा ही जिम्मेदार. थैंक यू. उर्दू मीडियम जून में जैसे स्कूल शुरू होते ना मी तेलुगु मीडियम, इंग्लिश मीडियम, उर्दू मीडियम 3 जबान की स्कूल जो है यहाँ पे कायम करूंगा. ये भी मेरी जिम्मेदारी है. बोल रहा हूँ मैं आप सब लोगों को जो तकलीफ दिया हूँ मैं माफी चाहता हूँ. मुझे जो है आज अच्छा मौका मिला अब सब लोगों से मिलने की सबको शुक्रिया अदा करता हूँ. మా అధికారులు కూడా ఏదో ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ గారికి, మరి డిఈ గారికి, కరెంట్ డిఈ డివిజనల్ ఇంజనీర్ గారికి, పంచాయతీరాజ్ ఈ గారికి, స్టాఫ్ కు, హౌసింగ్ డిఈ రాజేశ్వర్ ప్రత్యేకంగా ఏదైతుందో దీనికి అంతని బాధ్యత డిఈ రాజేశ్వర్ కాబట్టి వారికి ఇతర అధికారులకు అందరు కూడా ఏదైతుందో అందరూ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను రేపు ఏదైతుందో మీ అందరితో సమావేశం ఏర్పాటు చేస్తాను. నేను సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్య పరిష్కారం ఎట్లా కనుగొనాలో నేను ఆలోచించి చదువు చూపెడతాను. ఏ ఇబ్బంది పెట్టుకోకుండా ఉగాది వరకు ఏదైతుందో జిమ్మదార్ बस सबको शुक्रिया कर रहा हूँ. बाय बाय आदाब.